యాక్షన్. డబ్బు డబ్బు డబ్బు, ప్రపంచం నడుస్తున్నది దీని మీదే. మానవ సంబంధాలు కూడా దీంతోనే కొలుస్తున్నారు. డబ్బు సంపాదించడం అంటే ఎంత కష్టమో రూపాయి రూపాయి దాచుకున్న వారికి బాగా తెలుస్తుంది. రాజకీయ నాయకులు, సినిమా నటులకు కూడా దాని విలువ తెలుసు. అందుకే ఆయా రంగాల్లో తాము నిలదొక్కుకోవడం మొదలెట్టగానే దాపరికం షురూ చేస్తారు. వారి పొదుపు ఒక్కోసారి మనం నమ్మలేనంతగా ఉంటుంది. తాము దాచిన సొమ్మును రియల్ ఎస్టేట్లోనూ ఇతర వ్యాపారాలను పెట్టడం ద్వారా కోట్లు పోగేస్తుంటారు. ఇలా పొదుపుతో వేల కోట్లు సంపాదించిన హీరోల గురించి ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ కోవలోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ నటుడు మోహన్ లాల్ ఆస్తులపై దిమ్మ తిరిగే నిజం ఒకటి బయటకు వచ్చింది. మోహన్ లాల్ కొద్ది నెలల క్రితం కువైట్ లో 3,300 కోట్ల రూపాయలతో ఒక కంపెనీ స్థాపించారట. ఈ విషయం కువైట్ లోని స్థానిక మీడియా కూడా ఇండియాకు చెందిన ఓ స్టార్ హీరో తమ దేశంలో 3,300 కోట్ల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రధాన వార్తగా ప్రచురించిందట. ఇదంతా ప్రధాని పెద్ద నోట్ల రద్దును ప్రకటించడానికి ముందేనట. అంటే నోట్ల రద్దును ముందే తెలుసుకున్న మోహన్ లాల్ ప్రధాని ప్రకటనకు కొద్ది రోజుల ముందే తన డబ్బును కువైట్ తరలించారన్నమాట. దీనికి సంబంధించిన వీడియో సైతం మలయాళ మీడియాలో ప్రసారం అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో కేరళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మోహన్ లాల్ స్వాగతిస్తూ క్యూలైన్లో నించోవడం పెద్ద ఇబ్బందేమీ కాదని అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేరళ ప్రజలకు జర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.